మనకు ప్రపంచ కప్కు మధ్య మరోసారి ఆస్ట్రేలియా అడ్డుగా నిలిచింది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియాను ఓడించి కప్ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా మరోసారి అదే పని చేసింది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 79 పరుగుల తేడాతో ఓడిపోయి మరోసారి అభిమానులను నిరాశపరిచింది. గతంలో జరిగిన సీనియర్స్ వరల్డ్ కప్లో ఇండియా అన్ని మ్యాచ్లలో గెలిచి ఫైనల్స్లో చతికిలబడిన విధంగానే ఈ జూనియర్స్ కూడా అన్ని లీగ్ మ్యాచ్లలో విజయం సాధించి ఫైనల్ మెట్టుపైన అదే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవటం యాదృచ్ఛికమే. ఈ అండర్-19 వరల్డ్ కప్లో నేరుగా సూపర్ 6 స్టేజ్కు చేరిన ఇండియా సూపర్ 6 స్టేజ్లో బంగ్లాదేశ్, ఐర్లాండు, అమెరికా, న్యూజిలాండు, నేపాల్ జట్లపై విజయం సాధించి సూపర్ 6 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాపై ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించిన ఇండియా ఫైనల్స్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులను మరోసారి తీవ్ర నిరాశపరిచింది. సౌత్ ఆఫ్రికాలోని బెనోనీలో ఉన్న విల్లోమోర్ పార్క్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకొని నిర్ణీత 50 ఓవర్లలో 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో భారత సంతతి హర్జాస్ సింగ్ 55 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా కెప్టెన్ హ్యూ వేబ్జన్ 48 పరుగులు, ఓలివర్ పీక్ 46 పరుగులు, ఓపెనర్ హ్యారీ డిక్సన్ 42 పరుగులు చేసి రాణించారు. ఇక భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీయగా నమన్ తివారీ 2 వికెట్లు, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 254 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఏ దశలోనూ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. మొదట్లో మరీ టెస్ట్ మ్యాచ్లో మాదిరిగా ఆడారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 47 పరుగులు చేసి 7వ వికెట్ రూపంలో అవుట్ అయినా కూడా చేసిన 47 పరుగులకు 77 బాల్స్ ఆడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మురుగన్ అభిషేక్ మాత్రమే 46 బాల్స్ ఆడి 42 పరుగులతో కొంత పోరాట పటిమ ప్రదర్శించారు. ఇక ముషీర్ ఖాన్ 22 పరుగులు చేశాడు. మిగతా వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివర్లో నమన్ తివారీ 14 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొత్తంగా 4 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. 6 భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్కే చేతులెత్తేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మాలి బెడ్మన్, మెక్మిలన్ చెరో 3 వికెట్లు తీయగా కాలం విడ్లర్ 2 వికెట్లు, చార్లీ అండర్సన్, టామ్ స్ట్రైకర్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆల్అవుట్ అయ్యి 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక బెడ్మన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఆస్ట్రేలియాకు ఇది 4వ అండర్-19 వరల్డ్ కప్. గతంలో ఇండియా 5 సార్లు అండర్-19 వరల్డ్ కప్ను గెలుచుకుంది. ప్రస్తుతము 6వసారి కూడా వరల్డ్ కప్ను గెలుచుకుంటుంది అనుకున్న దశలో మొత్తానికి ఆస్ట్రేలియా చేతిలో మరి ఇండియా ఘోర ఓటమిని చెవిచూసింది. మొత్తంగా ఈ టోర్నీ చరిత్రలో గతంలో 2012, 2018లో 2 సార్లు ఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించి అండర్-19 వరల్డ్ కప్ను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం ఆస్ట్రేలియా ఇండియాకు ఛాన్స్ ఇవ్వలేదు. సీనియర్ల మాదిరిగానే జూనియర్లు కూడా ఇండియాను ఓడించి తమ దేశానికి అండర్-19 వరల్డ్ కప్ను అందించారు ఆస్ట్రేలియా జూనియర్స్. ఇక ఈ వరల్డ్ కప్లో గ్రూప్లో సూపర్ 6 దశలో సెమీస్లో సత్తా చాటిన భారత్ అజేయంగా ఫైనల్స్కు చేరింది. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఆ జట్టును ముందుండి నడిపించాడు. సచిన్ దాస్ కూడా ఉత్తమ ఫామ్ను కొనసాగించారు. కానీ వీరిద్దరు కూడా ఫైనల్స్లో మాత్రం ఆడలేకపోయారు, చేతులెత్తేశారు. ఇక సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ పరుగుల వేటతో సాగిపోయాడు ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా. కానీ కీలకమైనటువంటి ఈ ఫైనల్స్లో ముషీర్ ఖాన్ సైతము జట్టును ఆదుకోలేకపోయాడు. ఫైనల్స్కు ముందు ఈ టోర్నమెంటులో అత్యధిక పరుగుల వీరుల్లో తొలి 3 స్థానాలలో భారత యువకులే ఉన్నారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ 389 పరుగులతోటి, ముషీర్ ఖాన్ 338 పరుగులతోటి, సచిన్ 294 పరుగులతోటి ఈ టోర్నమెంట్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తొలి 3 స్థానాలలో మనవారే ఉన్నారు. అయినప్పటికీ ఫైనల్స్లో ఈ రికార్డులు ఏవీ మనల్ని ఆదుకోలేకపోయాయి. మొత్తంగా సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఐసీసీ వరల్డ్ కప్లో ఇండియాకు మరి నిరాశనే మిగిల్చారు. మరి రాబోయేటటువంటి సీనియర్ల T20 వరల్డ్ కప్ వెస్టిండీసు, అమెరికాలో జరగబోయేటటువంటి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్లోనైనా భారత్ యొక్క తలరాత మారుతుందేమో చూడాలి.